సర్వశ్రేష్ఠ ధనుర్ధారవ్వడానికి వచ్చాను. కానీ ఇక్కడ కోతుల్లాగా చెట్టు నుంచి పడుతున్న మామిడి పళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకసలు ఎలా స్పృశిస్తుంది ఇప్పుడు ఇంకో మామిడి పండు పడబోతుందని? ఎప్పుడు మామిడి పండు తొడిమ నుంచి విడిపడుతుందో అప్పుడు ఒక శబ్దం అవుతుంది. అస్పష్టమైనా సరే, కానీ కంపనం వల్ల ఓ స్వరం ఉత్పన్నమవుతుంది. నేను రాలిపోయి కింద పడే మామిడి పళ్ళ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. నేను సాధించాను. నేను చేసి చూపించాను. గురుదేవా! అనే భీమా, మీ గదని నా వైపుకు విసిరండి. కానీ ఎలాంటి ప్రశ్నలు వద్దు, ఏం మాట్లాడకూడదు, ఏ శబ్దము చేయొద్దు. మీ గదని నా వైపుకు విసిరండి. దుశ్శాసన, బహుశా అర్జునుడు నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడేమో. నాకు శబ్దభేది వచ్చేసిందన్నయ్య. వెంటనే గురుదేవుల్ని కలవాలి. గురువుగారు ఎక్కడున్నారు? కొద్దిసేపటి క్రితం ఆయన నేను అడవిలోకి వెళ్తుండగా చూశాను. అడవిలోకా? ఈ సమయంలోనా? ఎందుకు? చూడండి, బాణాన్ని లేక బలాన్ని ఉపయోగించకుండా అవే నియమాల సాయంతో ఈ ఫలాన్ని తీసుకొచ్చాను. మీరు చెప్పినట్టుగానే. మూడో పరీక్ష కూడా విను కర్ణ. గురుదేవా, మూడో పరీక్ష ధనుర్విద్యకి సంబంధించింది అయి ఉండాలి. ఒకవేళ లేకపోతే? నాకు అర్థం కావట్లేదు, మీరు అసలు అలా ఎందుకు చేస్తున్నారు గురుదేవా? మీరు పరీక్షించాలనుకుంటే నా లక్ష్య సంధానం గురించి చేయండి. ఈ విధంగా విచిత్ర పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? అవెందుకు పనికిరావుగా? నిజంగా నీకు నీ ధనుర్విద్య మీద అంత గర్వంగా ఉంటే మరి నా దగ్గర నేర్చుకోవాలన్న కోరికతో ఎందుకొచ్చావు? నిజంగా నా నుంచి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. నాతో ఈ నీ యాత్ర శ్రేష్టత్వం నుంచి సర్వశ్రేష్టత్వం వరకు వెళ్ళి తీరాలి. రాక్షసుడి మాయని అర్థం చేసుకుని జలధారకి ఉన్న అడ్డంకుల్ని తొలగించి మామిడి పండుని తీసుకుని వచ్చి నువ్వు ఈ పరీక్షలన్నింటిలోనూ నీ యోగ్యతని నిరూపించుకున్నావు. కానీ లక్ష్యాన్ని ఛేదించడంలో నువ్వెంత సమర్థుడివో అది తెలుసుకోవడం ఇక మిగిలి ఉంది. మూడవ పరీక్ష ఏంటో చెప్పండి గురుదేవా. మూడవ పరీక్ష ఈ కదిలే రాయి 3 నియమాలు. ఆ కదిలే రాయిని ఛేదించాలి నువ్వు. రెండవది, కేవలం 3 ప్రయత్నాల్లో మాత్రమే. ఇక మూడవది, ధనుర్విద్యా జ్ఞానంతో మాత్రమే. కోపం. నేను కేవలం పూర్తిగా రాకుమారులకే శిక్షణ ఇస్తాను.
కేవలం నీకు 2 అవకాశాలే ఉన్నాయి కర్ణ. ఇది నీకు చివరి అవకాశం, చివరిది. ఒకవేళ నువ్వు ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోతే నువ్వు నా శిష్యుడివి కాకుండా మిగిలిపోతావు కర్ణ. ఇలా చూడు కర్ణ, కోపం, అశాంతి, బాధ దృష్టిని లగ్నం చేయడంలో చాలా పెద్ద అవరోధాలు. నీ కోపాన్ని, నీ అశాంతిని, నీ బాధని అస్త్రంగా మార్చి వాటిని ఉపయోగించుకో కర్ణ, ఉపయోగించుకో. మొదటిసారి నువ్వు నీ కోపాన్ని సరైన విధంగా ఉపయోగించావు. లే కర్ణ, నీ ఉద్ధరణకు ఇప్పుడు సమయం వచ్చేసింది. నువ్వు సర్వశ్రేష్ఠుడివి కావడానికి. రాధేయ కర్ణ. నేను ధన్యుడినయ్యాను గురుదేవా. ఇదేమీ కల కాదు కదా? నిజంగానే మీరు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారా? అవును ఏకలవ్య, నేను నీ కౌశలాన్ని చూశాను ఏకలవ్య. నీ శిక్షణ పూర్తయిందని భావించు. నేను నీ దగ్గర గురుదక్షిణ అడగటానికి వచ్చాను. గురువు అడగకూడదు గురుదేవా, ఆదేశించండి. ఈ ఏకలవ్యుడు మీ సేవకు ఏం సమర్పించాలి? గురుదక్షిణగా నాకు నీ యొక్క కుడి చేతి బొటనవేలు కావాలి. ఏంటి, భయమేస్తోందా ఏకలవ్య? లేదు గురుదేవా, నాకు భయం లేదు. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే, మీరు నన్ను ఇంత తుచ్చమైన వస్తువు అడిగారా అని. ఆజ్ఞాపించి చూడండి గురుదేవా. ఏకలవ్యుడు తన శిరస్సుని ఖండించి మీ చరణాలపై ఉంచుతాడు. గురుదక్షిణ ఇచ్చి నేను ధన్యున్నయ్యాను. అలాగే గురుదక్షిణ భారం కూడా తీరిపోయింది. తను నన్ను గురుదేవుళ్లా పూజించాడు, కానీ నేను రాక్షసుళ్లాగా అతని తపస్సుని భగ్నం చేశాను. రాజధరాన్ని నిలబెట్టుకోవడానికి గురుధర్మానికి కట్టుబడి మోసం చేశాడు ద్రోణుడు. నేను చేసిన ఈ ఘోరమైన అపరాధానికి చరిత్ర ఈ ద్రోణుణ్ణి ఎన్నటికీ క్షమించలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రక్షించండి ప్రభు, రక్షించండి, కాపాడండి, రక్షించండి ప్రభు, రక్షించండి ప్రభు. వ్యవసాయం పూర్తయ్యే కాలం వచ్చింది, కానీ ఆకాశం నుంచి ఒక్క బొట్టు కూడా కింద పడలేదు. ఇప్పుడు వర్షం పడకపోతే చాలా ఘోరమైన కరువు వస్తుంది. మీ ఆశ్రమంలో ఎక్కడ చూసినా పచ్చదనమే, కుండపోత వర్షం కురుస్తుంది. కానీ ప్రభు,
మీ ఆశ్రమం పరిధిని దాటి ఒక్క బొట్టు కూడా పడడం లేదు. కాస్త ఆలోచించండి ప్రభు, అలా ఎందుకు జరుగుతోంది? మీ కోపాన్ని తట్టుకోలేరని తెలిసి మీ ఆశ్రమంలో వర్షం కురుస్తుందంటారా? కానీ ఈ బలహీనమైన సామాన్యులక ఈ కరువు, అసలు ఇదెక్కడి న్యాయం ప్రభు? దేవరాజు ఇంద్రుడా, అవును ప్రభు, తనని తప్ప ఇంకెవ్వరిని పూజించడానికి వీల్లేదని ఆయన నిర్ణయం మహాప్రభు. సాయం చేయండి ప్రభు, సాయం చేయండి. మీ పరశువు శక్తిని చూస్తే ముల్లోకాలు కంపించిపోతాయి ప్రభు. నేను ప్రతిజ్ఞ చేశాను, ఎప్పటికీ శస్త్రాల్ని ధరించను అని, ఎప్పటికీ యుద్ధం చెయ్యను అని. మరైతే ఇంద్రదేవుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూనే ఉంటాడా? నేను అలా చెప్పలేదే. దేవరాజుకి అహంకారం నశిస్తుంది, ఖచ్చితంగా నశిస్తుంది. దేవరాజుకి సరైన గుణపాఠం తప్పక నేర్పాల్సిందే. కానీ అది గురు పరశురాముడి మాటల్లో మాత్రం కాదు, నిజానికి ఆయన శిష్యుడి బాణాలతోనే. యుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసింది. నా శిక్షణని పరీక్షించడానికి శతాబ్దాల నుంచి సంచితమైన ఆత్మబలంతో సంపాదించుకున్నటువంటి నాకున్న మొత్తం జ్ఞానాన్ని కూడా ఒకే పాత్రలో కుమ్మరించాను. తపస్సుతో తప్పింపచేశాను నేను తనని. గంగాపుత్రుడు భీష్ముడు, అలాగే ద్రోణుడు ఇప్పుడు లోహంతో దీపపు కుందిని తయారు చేశాను. సమయం వచ్చేసింది నా ఈ శిష్యుడి అంతిమ పరీక్షకి. ఇక నేనే నిర్ధారించుకోవాలి, నేను పాత్రత కలిగిన వాణ్ణి ఎంచుకున్నానా లేదా అని. లోహాన్ని దీపపు కుందిగా మార్చానో లేదో అనేది, నా శిక్షణలో తను మహాయోధుడు అయ్యాడో లేదో అనేది. ఇంద్రుడిని నిద్రలేపాలంటే నువ్వు ఇంద్రధనస్సుని నిర్మించాలి. ప్రసన్నం చేసుకుని చాలా మంది ఇప్పటి వరకు దేవరాజుని ఆహ్వానించారు. కానీ ధిక్కరించి నన్ను ఆహ్వానించిన పొగరబోతా ఎవరు నువ్వు? కర్ణుడు, 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 రాధేయ కర్ణుడు. ఆహ్వానించడానికి కేవలం రెండే కారణాలుంటాయి: భక్తి కోసం, లేకుంటే సవాలు విసరడానికి. కానీ దేవరాజు ఇంద్రుడికి సవాలు విసరడానికి నీ వయసు చాలా చిన్నది.
అయినా నీ పొగరు చూస్తుంటే నిన్ను భక్తుడు అనుకోవడం కష్టం. నేను భక్తుణ్ణే దేవరాజా, కానీ మీరు కాదు, నా గురువుకి. నేనిక్కడికి మీకు సవాల్ విసరడానికి వచ్చాను. నాక దేవరాజు ఇంద్రుడికి? లేదు, దేవరాజు ఇంద్రుడి మతిని పోగొట్టిన ఆ అహంకారానికి. దేవరాజు ఇంద్రుడికి సవాలు విసిరే బాలక, ఎక్కడి నుంచి వచ్చావు? నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తోంది. జ్ఞానులకు వయసుని చూడరు కదా, వీరుల బాహుబలమే వారి జాతి అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కర్ణుడు తన గురువు ఆదేశం మీద మీకు సవినయంగా విన్నవించుకోవడానికి వచ్చాడు. మీరు మీ మేఘాలని వర్షించమని ఆదేశించండి. అంటే నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా? ఈ దేవరాజు ఇంద్రుణ్ణి గుర్తుంచుకో, వర్షం నా అధీనంలో ఉంటుంది. దాన్ని ఈ రోజు వరకు నేను భూలోకవాసులకి బహుమానంగా ఇస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుస్తోంది, ఉచితంగా లభించే ఈ సౌకర్యాలన్నీ ఈ భూలోకవాసులు అసలు గౌరవించరు. దానివల్లే నేను నిర్ణయించుకున్నాను, ఈ భూలోకవాసులకు ఎప్పటి వరకు వర్షం లభించదంటే వాళ్ళందరూ నాకు సరైన గౌరవం ఇచ్చేంత వరకు. గౌరవం ఆదరంగా ప్రేమతో సంపాదించుకోవాలి దేవరాజా. బలాన్ని ప్రయోగిస్తే కేవలం భయాన్నే ఆర్జించుకోగలరు. అయితే భయం వల్లనే కావచ్చు. నాకు గౌరవం కావాలి. నాకు గౌరవం లభిస్తే ఈ భూలోకవాసులకి వర్షం లభిస్తుంది. అలా చెయ్యకపోతే నా వజ్రాయుధం. దధీచి మహర్షి తన వెన్నెముకని ఆయుధం చేయడానికి ఇచ్చింది వృత్తాసురుడు లాంటి రాక్షసుల్ని సంహరించడానికి, అమాయకులైన ప్రజల వినాశనం కోసం కాదు. దేవరాజా, పూజలు ఏ చెట్టుకి చేస్తారో తెలుసా మీకు? ఫలాల్నిచ్చేదానికి, చల్లని నీడనిచ్చేదానికి. ముళ్ళున్న చెట్టుని కొట్టి పారేస్తారు. జాగ్రత్త కర్ణ, నువ్వు దేవరాజు ఇంద్రుడి గౌరవానికి భంగం కలిగిస్తున్నావు. నేను కేవలం మీ అభిమానాన్ని వెతుకుతున్నాను. ఎలాగైతే మంచు ముద్దలు నీటిలో కరిగిపోతాయో, అహంకారి అస్తిత్వాన్ని స్వయంగా అహంకారమే నశింపజేస్తుంది. మీ మేఘాల్ని వర్షించమని ఆదేశించండి. దీన్ని మీరు నా చివరి అభ్యర్థన అనుకోండి, లేదంటే హెచ్చరిక. ఒకవేళ నేను నీ విన్నపాన్ని మన్నించకపోతే, అప్పుడు వర్షాన్ని కురిపించకపోతే, అప్పుడు నా బాణాల వర్షంతో మీ గౌరవాన్ని కాపాడుకోలేరు. అజ్ఞానం బాలక, ఓ ఇంద్రధనస్సు చేశావో లేదో, దేవరాజు ఇంద్రుణ్ణి ఆహ్వానించావో లేదో, ఏమనుకుంటున్నావు? నువ్వు నాకు సవాలు విసిరేశానా? 2 బాణాలు దక్కాయో లేదో, నువ్వు ఏమనుకుంటున్నావంటే ఈ వజ్రధారి ఇంద్రుణ్ణి ఎదుర్కోగలవని. మీకు వజ్రం దానంగా లభించింది దేవరాజా. కానీ నేను నా అస్త్రాల్ని కష్టపడి సాధన చేసి సంపాదించుకున్నాను. ఆపు పొగరబోతూ, ఆపు.
అంధాస్త్రం యొక్క అంధకారాన్ని రూపుమాపేందుకు ప్రకాశపుజం కావాలి కర్ణ. చక్షమాస్త్రం. నా అస్త్రాలను నిర్వీర్యం చేస్తున్న ఈ మనుషులెవరు? ఇవాళ ఈ మనిషి దేవరాజు ఇంద్రుడి మీదే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. మూర్ఖ! నువ్వు ఇంద్రాస్త్రాన్ని స్వయంగా ఇంద్రుడి మీదే ప్రయోగిస్తావా? నీకు ఏమీ గుర్తులేదా? నాకు అమరత్వం సిద్ధించదని, దేవతలకు మరణం లేదని. నేను కూడా విన్నాను దేవతలు అమరులని. అందుకే నేను దాన్ని వాళ్ళ పరీక్షించాలనుకున్నాను. మీరు అమరులే ఇంద్ర, మీకు మరణం లేదు. కానీ అమరులైన వారికి కూడా దుఃఖం ఉంటుంది. అనంతకాలం వరకు బాధని భరించడం వాటిలో ఒకటి. ఆపు కర్ణ, ఆపు! ఇక నీ వినాశనం తప్పదు. నా వజ్రాయుధ ఘాతానికి సిద్ధంగా ఉండు. శాంభవి అస్త్రమా? శివశంకర మహాదేవుడి దివ్యాస్త్రం లేదు. నేను దానిపై వజ్రాయుధంతో దాడి చేసి మహాదేవుడికి కోపం తెప్పించలేను.
ఆగు కర్ణ, ఆగు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. నువ్వు శాంభవి అస్త్రాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. గంగాపుత్రుడు భీష్ముడు ఇంకా ద్రోణాచార్యుడు కాక ఇంకే ధనుర్ధారిలోనూ నేనింతటి మేధస్సును చూడలేదు, ఇంత బలాన్ని చూడలేదు. అసలు నువ్వెవరు కర్ణా? నిన్నింతగా శక్తివంతుణ్ణి చేసినవాడు ఎవరా మహాగురువు? అసలు నువ్వు ఎవరి శిష్యుడివి? ఆయనే ఎవరైతే గంగాపుత్రుడు భీష్ముడికి ద్రోణుడికి శిక్షణనిచ్చినవాడు. ప్రభు పరశురామ మీరా? కర్ణ, నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు ప్రభు పరశురామ శిష్యుడవని? ఎందుకంటే మీ అహంకారం మిమ్మల్ని అసలు ఆ ప్రశ్న అడగనివ్వలేదు. ప్రభు, నేను నా అహంకారానికి క్షమాపణలు కోరుతున్నాను. నా ఈ అహంకారం నా మతిని ఆక్రమించింది. అందుకే నేను గుర్తించలేకపోయాను. అసలు ఇలాంటి ప్రతిభావంతుడైన యోధుడు కేవలం మీ శిష్యుడు మాత్రమే అవ్వగలడు. నేను క్షమాపణ కోరుతున్నాను. దానర్థం మేఘాల్ని ఇప్పుడే వర్షించమని ఆదేశిస్తాను. నిన్ను ఎంచుకొని నేను తప్పు చేయలేదు కర్ణ. నువ్వు చాలా బాగా రాణించావు. ఎందుకంటే నా గురువు నాకు మార్గనిర్దేశం చేశారు. ఇది కర్ణుడికి కాదు, మీ శిక్షణకే విజయం గురుదేవా. కర్ణ, చాలా ఏళ్లపాటు నువ్వు శస్త్ర సాధన చేశావు. నా ప్రతి ఒక్క ఆదేశాన్ని పాలించావు. నేను పెట్టిన ప్రతి పరీక్షలోనూ నువ్వు విజయం సాధించావు రాధేయ. పైగా ఇవాళ నువ్వు ఇంద్రుడు యొక్క అహంకారాన్ని అణచివేసి నేను గర్వపడేలా చేశావు. దానర్థం నీకు తెలుసా కర్ణ? దానర్థం ఏమిటంటే నీకు ఆ శస్త్రాల్ని ధరించడానికి అర్హత లభించింది. ఏవైతే దేవతలకు కూడా అందుబాటులో ఉండవో నేను నీకు బ్రహ్మాస్త్ర దీక్షని చేపట్టేలా చేస్తాను. నేను నీకు బ్రహ్మాండాస్త్రాన్ని నేర్పుతాను కర్ణ. ఈ పరశురాముడు ఎప్పటికీ చాలా గర్విస్తాడు. ఈ దీక్షని పొందిన కర్ణుడు, రాధేయ కర్ణుడు, పరశురాముడికి ప్రతిబింబం అవుతాడు.
క్షత్రియ గుణాలు కలిగినటువంటి ఈ బ్రాహ్మణ శిష్యుడు ఇన్నేళ్ల తర్వాత అసంకల్పితంగా నువ్వు నాకు నా యవనావస్థని గుర్తు చేశావు. ఇక ఇవాళ ఈ మేఘాలని, ఈ నేలని, అష్ట దిక్కుల్ని, 4 దిశల్ని సాక్షులుగా చేసుకుని సగర్వంగా చెప్తున్నాను. ధనుర్విద్యలోనూ అలాగే యుద్ధ కౌశలంలో నువ్వు పరశురాముడి ప్రతిరూపానివి. ఆ మహాదేవుడు తప్ప నీకంటే శ్రేష్ఠ ధనుర్ధారి ఎవ్వరూ లేరి ప్రపంచంలో. దీర్ఘాయుష్మాన్ భవ. కర్ణుడు, కర్ణుడు, కర్ణుడు! ఎవరు ఈ కర్ణుడు? అసలు తనకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి బలం, ఇంతటి కౌశల్యం? ఎక్కడి నుంచి పొందాడు తనింతటి తేజస్సుని? అర్థం కావడం లేదు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణ ఇస్తానని ప్రతిజ్ఞ చేసిన పరశురాముడు అసలు ఎందుకిలా ఓ సూత పుత్రుణ్ణి తన శిష్యుడిగా చేసుకున్నాడు? ఏదో తేడా ఉంది. దాన్ని ఇంద్రుడు పటాపంచలు చేసేస్తాడు. దేవరాజు ఈ ఇంద్రుణ్ణి నువ్వు ఓడించావు కర్ణ. కానీ దేవరాజు ఇంద్రుడి లోపల నువ్వు నీ మహాశత్రువు కూడా జన్మనిచ్చావు. నువ్వు నాశనం అయ్యే వరకు నేను నిన్ను అసలు విడిచిపెట్టను కర్ణ. పరశురాముడు నిన్ను ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా ప్రకటించాడు. కానీ నన్ను క్షమించాలి ధనుర్ధారి. నేను ఇంద్రుణ్ణి ఎప్పటికలా జరగనివ్వను. ఎప్పటికీ కూడా ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారి, అందరికంటే గొప్పవాడు ధనుర్ధారి కేవలం ఎవరవుతారంటే తను స్వయంగా ఇంద్రుడి అంశతో జన్మించిన వాడు, అందరికంటే సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారి అవుతాడు. హస్తినాపురంలో శిక్షణ పొందుతున్న అర్జునుడు. అతనికి ఇంద్రుడి ఆశీర్వాదం పుష్కలంగా ఉంది. ఆ అర్జునుడే ఇవాళ నా ఎన్నో ఏళ్ల శ్రమకి అలాగే తపస్సుకి ఫలితం లభించబోతుంది. ఇవాళ గురుదేవుల దగ్గర దీక్ష తీసుకుంటే నా కల నెరవేరబోతుంది. నేను కర్ణుణ్ణి, హస్తినాపురం బ్రాహ్మణుణ్ణి. ధనుర్విద్యని నేర్చుకోవడానికి నేను నా గురించి మీ దగ్గర దాచిపెట్టాను. ఇదంతా నేను నా వాళ్ళని రక్షించుకోవడానికి చేశాను. క్షమించండి గురుదేవా. అంతిమ దీక్ష కోసం సిద్ధంగా ఉన్నావా కర్ణ?
ఉన్నాను గురుదేవా. వత్స, ఈ మొత్తం బ్రహ్మాండ సృష్టిని బ్రహ్మదేవుడు చేశాడు. పైగా ఆయన్ని మించిన సంహారకుడు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. అందుకే బ్రహ్మదేవుడి శస్త్రాలను మించినటువంటి సంహారకర్త ఏదీ లేదు. మరి ఆ 3 శస్త్రాలు ఏమిటి? బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శీర్షాస్త్రం, ఇంకా బ్రహ్మాండాస్త్రం. కర్ణ, వాటిని ఇవ్వడానికి ముందు నువ్వు నాకు మాటివ్వాలి కర్ణ. వాటి ప్రయోగాన్ని నువ్వు చాలా బాధ్యతగా చేస్తావని, ప్రపంచం మేలు కోసమే చేస్తావని, అలాగే ఇంకెప్పుడు చెయ్యాలో తెలుసా? ఎప్పుడు చెయ్యాలి అంటే నీ ముందు ఇంకే మార్గం కనిపించనప్పుడే. సూర్యదేవుణ్ణి సాక్షిగా చేసుకుని ఈ రాధేయుడు మీకు మాటిస్తున్నాడు. ఈ శస్త్రాలను నువ్వు పొందిన తరువాత ఈ భూమి మీద ఏ జాతివాడైనా సరే, ఏ యోధుడు నిన్ను ఓడించడం సాధ్యం కాదు. బ్రహ్మాస్త్రం. ఇప్పుడు అది నీ శరీరంలో కలిసిపోయింది రాధేయ. బ్రహ్మాస్త్రం తరువాత బ్రహ్మదేవుడు మరో దివ్య శస్త్రాన్ని సృష్టించాడు. అది ఈ బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తి కలిగినది. బ్రహ్మశీర్షాస్త్రం. అలాగే చివరగా బ్రహ్మదేవుడు ఇంకో శస్త్రాన్ని సృష్టించాడు. దాన్ని అనుసంధానం చేసి మొత్తం బ్రహ్మాండాన్ని రెప్పపాటులోనే మొత్తం ఈ సృష్టినే నాశనం చేస్తుంది. అదే బ్రహ్మాండాస్త్రం. గురుదేవా, నేను ఈ శస్త్రాల్ని అనుసంధానం చేసే మంత్ర విద్యని తెలుసుకోవాలి. వాటిని ప్రయోగించి నేను ఈ దివ్యాస్త్రాలను ఆవాహన చేయడానికి. నేను నీ నుంచి అదే ఆశించాను కర్ణ. ఎప్పుడైనా నువ్వు ఈ శస్త్రాలని ఆవాహన చెయ్యాల్సి వస్తే దృఢ నిశ్చయంతో ఉండు. ఈ క్షణాన్ని గుర్తు చేసుకో. ఈ దివ్య శస్త్రాలు స్వయంగా నువ్వు ఉపయోగించడానికి ప్రత్యక్షమవుతాయి. కర్ణ, శిక్షణ మొదలు కావడానికి ముందు నువ్వు నాకేం చెప్పావు అంటే నువ్వు భృగు మహర్షి వంశానికి చెందినవాడివి అని. ఇవాళ భృగు మహర్షి నిన్ను చూసి గర్విస్తాడు. పైగా నీ ఈ గురువుకి కూడా ఎప్పటికీ గర్వంగా ఉంటుంది. తను విద్య నేర్పడానికి నీలాంటి
బ్రాహ్మణ పుత్రుడు దొరికాడు అని. సూతపుత్ర కర్ణుడు బ్రాహ్మణ పుత్రుడని చెప్పుకొని దివ్యాస్త్రాల జ్ఞానాన్ని పొందుతున్నాడు. మూర్ఖ, నువ్వు ఇంద్రుడి మర్యాద మీద, అభిమానం మీద దాడి చేశావు. అవే ఆయనకి సర్వస్వం. ఇప్పుడు ఇంద్రుడు నీ దివ్యాస్త్రాల జ్ఞానం మీద దాడి చేస్తాడు. అది నీకు సర్వస్వం కదా. కానీ ఇంద్రుడు నేరుగా ఎందుకు దాడి చేస్తాడు? అంటే ఒకవేళ పులి ఆవు ముఖాన్ని తగిలించుకొని స్వయంగా ధేనువు ఒళ్ళోనే కూర్చుంటే దాన్ని మనం వ్యతిరేకించాల్సిన పని లేదు. కేవలం ఆ పులి యొక్క ముఖం తొడుక్కొని తీసేస్తే సరే. అప్పుడు ఏం చేయాలో స్వయంగా ధేనువే చూసుకుంటుంది. గుర్తుంచుకో కర్ణ, అన్నిటికన్నా పెద్ద శాపం ఏంటో తెలుసా? నీ వరాలన్నీ నీకింకా శాపాలవుతాయి. ఇవాళ నాకు ఏమనిపిస్తోంది అంటే, ఇక నాకు ముక్తి లభించింది అని. ఒక విచిత్రమైన దివ్య సంతోషం కలుగుతోంది నా మనసుకి. నా మనసు చాలా రగిలిపోయేది, ఓ అగ్ని గోళంలాగా. మరి ఆ తాపం ఎప్పుడు చల్లారింది అంటే, నాకు ఆ శ్రీరాముడి దర్శనం తరువాత. మళ్ళీ 1000 సంవత్సరాల తరువాత నా శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడి చక్రవాకం దాన్ని మళ్ళీ మేల్కొల్పింది కర్ణ. తనతోనే యుద్ధం చేసి ఎవరైనా విజయాన్ని సాధించారా? ఆ తర్వాత భీష్మ పితామహుడికి కూడా ఆశీర్వాదం ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత అనుభవం అయింది, ఆ ఆవేశానికి కారణమైన శక్తి నా లోపలే ఉంది అని. తరువాత నేను ప్రతిజ్ఞ చేశాను, ఇక నేను ఎప్పటికీ శస్త్రాలని ధరించను అని. నేను మొత్తం నా అస్త్రశస్త్రాలన్నీ నా శిష్యుడు ద్రోణుడికి బహూకరించేశాను. కానీ ఇంకా కొంత ఆవేశం లోపలే ఉండిపోయింది. అప్పుడు నువ్వొచ్చావు, క్షత్రియుల తేజం కలిగినటువంటి బ్రాహ్మణ కుమారుడివి. ఈ ప్రపంచంలో అసలు నిన్నెవరితోనైనా పోల్చాలి అంటే అప్పుడు స్వయంగా నిన్ను పరశురాముడితోనే పోల్చాల్సి ఉంటుంది. అందుకనే నన్ను నాకు నేనుగా నీకు అర్పించుకున్నాను. పైగా ఇవాళ నీకు నేను అన్ని దివ్య శస్త్రాలను ప్రసాదించి మనస్సు చాలా తేలికపడింది. దీర్ఘాయుష్మాన్ భవ బ్రాహ్మణ కుమారా, నువ్వు నా పేరుని ముల్లోకాల్లోనూ అమరం చేస్తావు. గురుదేవా, మీరు ఆజ్ఞాపిస్తే నేను మీకు ఒకటి చెప్పాలి. నేను ఈ ప్రపంచంలోకెల్లా మహా శక్తివంతుణ్ణైన యోధుణ్ణయ్యాను. కానీ జన్మ వల్ల కాదు, కర్మ వల్ల. మీరు ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆ తర్వాత కూడా మీరు క్షత్రియులందరికంటే కూడా మహాయోధుడిగా నిరూపించుకున్నారు. మీ జన్మ వల్ల కాదు కదా, మీ కర్మ వల్లే కదా గురుదేవా. మరి జన్మకి కర్మకి ఉన్న ఈ నీతి అందరికీ అందాలి కదా. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే ఇవాళ నేను మీకు
గురుదేవా, నన్ను క్షమించండి గురుదేవా. మీ ఈ రాధేయుణ్ణి క్షమించండి. చాలా ఏళ్ల తర్వాత గురుదేవులు సంతోషంగా నిద్రపోతున్నారు. ఆయన నిద్ర పాడైపోతుంది. నేను ఆయన విశ్రాంతిని పాడు చేయలేను. ఈ రక్తం ఇక్కడి నుంచి కారుతోంది. రాధేయ, ఎంత బాధని అనుభవించావు నువ్వు. నువ్వు ఆ పురుగుని అక్కడి నుంచి తీసి పారేయొచ్చుగా, దాన్ని మృత్యువు ఒడిలోకి పంపించేయొచ్చుగా. నా గురుదేవుల విశ్రాంతి కోసం ఈ రాధేయుడు ఎంత రక్తాన్నైనా చిందించగలడు, ఎంత బాధనైనా భరించగలడు గురుదేవా. నీ గురుదేవుల నిద్ర కోసం ఇంత గొప్ప త్యాగమా? నీ ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంత బాధని అనుభవించావా నువ్వు? నువ్వు నాకు మహాక్షత్రియరాజు శిబిని గుర్తు చేశావు. ఆయన ఓ పావురాన్ని రక్షించడం కోసం తన శరీరంలోంచి తన చేతులతోనే మాంసాన్ని కోశాడు. క్షత్రియుడు. నువ్వు అసలు ఎవరివి రాధేయ? నేను రాధేయుణ్ణి, మీ శిష్యుణ్ణి, కర్ణుణ్ణి. ఇది నా ప్రశ్నకి సమాధానం కాదు కర్ణ. మనిషి తన కర్మతో మాత్రమే బలాన్ని, శక్తిని ఆర్జించుకుంటాడు. కానీ జన్మ వల్ల, కులం వల్ల సంచితమైన సంస్కారం అలాగే గుణం అతన్ని విడిచిపెట్టనే పెట్టవు. నీ గురువు నిద్ర కోసం ఎంతటి భరించరాని బాధని అనుభవించావు నువ్వు. లేదు కర్ణ, లేదు. ఇవి బ్రాహ్మణ కులానికి చెందిన బాలకుడి లక్షణాలు కావడానికి వీల్లేదు, ఎప్పటికీ కావడానికి వీల్లేదు. నువ్వు నా దగ్గర దీక్ష తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను నిన్ను ఇదే ప్రశ్న అడిగాను. పైగా ఇవాళ దీక్ష పూర్తయ్యే సమయంలో కూడా నేను నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను. నిజంగానే నువ్వు బ్రాహ్మణ పుత్రుడివా? నిజంగానే నువ్వు బ్రాహ్మణ పుత్రుడివా? లేదు గురుదేవా. నేనొక సూతపుత్రుణ్ణి, రాధేయ కర్ణుణ్ణి, అతిరథుడి పుత్రుడు కర్ణుణ్ణి. మోసం, ద్రోహం, అసత్యం నీ గురుదేవుడితోనా? నేను నీకు స్వచ్ఛమైన మనసుతో శిక్షణ ఇచ్చాను, కానీ నువ్వు నీ గురువుతోనే అబద్ధమాడావు. నీ గురుదేవుడితోనే ద్రోహమా? ఎందుకంటే నేను శస్త్రాల్ని సాధించుకోవాలి గురుదేవా.
ఎందుకంటే నా గురించి దాచిపెట్టే మోసం చేయకుండా నా దగ్గర ఇంకో మార్గమేం లేదు కదా. ఎందుకంటే ఏ గురువైనా సరే ఓ సూతపుత్రుడికి ధనుర్విద్యని నేర్పించనన్నారు. కానీ మీరు కూడా బ్రాహ్మణులకు తప్ప ఇంకెవరికీ శిక్షణ ఇవ్వరు కదా. గురువర్య, మీ దగ్గర ఇన్నేళ్లు శిక్షణ పొందాను నేను. మీరే చెప్పండి, దీనికి కారణం ఏమై ఉంటుంది? మీ ఆజ్ఞని దేన్నైనా సరే ఉల్లంఘించానా? ఎప్పుడైనా ఈ అతిరథ పుత్రుడు తన గురువు పెట్టిన ఏ పరీక్షలో అయినా సఫలుడు కాలేదా? సఫలతైనా అసఫలతైనా మోసం మోసమే అవుతుంది కర్ణ. పైగా నువ్వు శిక్షణ పొందలేదు, దొంగతనం చేశావు నువ్వు. నీకీ అపరాధానికి శిక్ష తప్పదు. నువ్వు నా దివ్యాస్త్రాలని పొందడానికి నీ గురువుతో అబద్ధం చెప్పడమని మహాపాపం చేశావు. అసహ్యమేస్తోంది నిన్ను చూస్తే. ఇప్పుడు నువ్వు నీ గురువు నుంచి శాపాన్ని కూడా తీసుకెళ్ళు. నేను జమదగ్ని పుత్రుడు పరశురాముణ్ణి నిన్ను శపిస్తున్నాను. నేను నీకు ప్రసాదించిన దివ్యాస్త్రాలని నువ్వు ఎప్పటికీ ఉపయోగించలేవు. ఏ సమయంలో అయితే నీకు ఈ దివ్యాస్త్రాలు అన్నిటికంటే ఎక్కువ అవసరం అవుతాయో ఆ సమయంలో నువ్వు వీటిని అనుసంధానం చేసే విధానాన్ని మరిచిపోతావు కర్ణ. నా ద్వారా నువ్వు పొందిన దివ్యాస్త్రాలని ఆవాహన చెయ్యలేవు కర్ణ. ఇదే నేను నీకు పెడుతున్న శాపం. నువ్వు నీ గురువుని మోసగించిన తరువాత కూడా నువ్వు నీ గురువు కళ్ళల్లోకి చూసే సాహసం చేస్తున్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి కర్ణ, వెళ్ళిపో. ఈ శాపం తరువాత ఈ పవిత్ర భూమి కూడా శపించబడింది, అపవిత్రమైపోయింది. వెళ్ళు. అదే నిజమైతే ఈ స్థానం ఎప్పుడు అపవిత్రమైపోయిందంటే నేనిక్కడ కాలు పెట్టినప్పుడే. మీరు నాకు శాపం ఇవ్వాళ్ళిచ్చారు, కానీ దురదృష్టం నన్ను జన్మ నుంచి వెంటాడుతోంది. నాకేం దుఃఖం లేదు. నేను ఓ సూత కులంలోనే జన్మించాను. నాకేం బాధ లేదు. నాలో బ్రాహ్మణుల క్షత్రియుల రక్తం ప్రవహించట్లేదు. నేను బాధపడేది కేవలం ఒక్క విషయానికే. అసలు నా జన్మ అలాంటి స్థలంలో ఎందుకు జరిగింది? అక్కడ నాలాంటి వాళ్ళని బ్రాహ్మణులకు క్షత్రియులకు దాసుడిగా భావిస్తున్నారు. శాస్త్రాలు చెప్తున్నాయి కదా, మనిషి గొప్పతనం సాఫల్యం అతని గుణంతోనూ అతని మేధస్సుతోనూ కొలవాలని. మరెందుకు ఎవరి జీవితం మీదైనా తన జన్మ కులం అనే ముద్ర వేస్తున్నారు గురుదేవా? గొప్పతనం అతని మహనీయతల్ని, అతని గుణాలు, అతని మేధస్సుతో లెక్క కట్టాలి కదా. మరెందుకు ఎవరి జీవితం మీదో అతని జన్మ జాతి కులం ముద్రలు వేస్తారు గురుదేవా? మరి విశ్వామిత్రుడు రాజకులంలో జన్మించి బ్రహ్మర్షి కాగలిగినప్పుడు, మరి ఆచార్య ద్రోణుడు బ్రాహ్మణ కులంలో పుట్టి క్షత్రియుల్ని ఎదిరించగలిగినప్పుడు, అలాగే నా మహనీయమైన గురువు పరశురాముడు ఓ బ్రాహ్మణుడై ఉండి శస్త్రాల్ని ధరించగలిగినప్పుడు,
మరసలు ఈ సూతపుత్రుడి విషయంలో మాత్రం అన్యాయం ఎందుకు గురుదేవా? ఎందుకని ఓ క్షత్రియుడి అహంకారాన్ని తన సాహసంగా భావిస్తారు, కానీ ఓ సూతుడి వీరత్వం ఎందుకని దుస్సాహసమవుతుంది? ఎందుకు గురుదేవా? ఎందుకు ఎందుకు ఎందుకు? ఏ బ్రహ్మదేవుడి దివ్యాస్త్రాన్ని మీరు నాకు ప్రసాదించారో ఆయన ఈ సృష్టి రచనలో ఏదైనా భేదభావాన్ని చూపించారా? పుట్టిన దగ్గర నుంచి మీ శరణు చొచ్చే వరకు ఎప్పుడూ అవమానాలే భరించాను. మీ చరణాల దగ్గరికి చేరగానే అనిపించింది, హా, నాలో కూడా ప్రాణం ఉంది. మీ నీడ నుంచి నేను దూరం కాకూడదనుకున్నాను గురుదేవా. ఈ కర్ణుడు గౌరవంగా జీవించే అధికారాన్ని కోరుకున్నాడు. అందుకనే జీవితంలో మొదటిసారి అబద్ధం చెప్పాను. కానీ మీ పట్ల నా శ్రద్ధ, మీ శిక్షణకు సంబంధించిన నా నిష్ఠ, ఇంకా నా కర్మకి సంబంధించిన నా ప్రవర్తనలో ఏ మాత్రం అబద్ధం లేదు గురుదేవా. మీ ఈ శిష్యుడు మీ ప్రతి శిక్షణలోనూ, మీ ప్రతి పరీక్షని ఈశ్వరుడి ప్రసాదంగా భావించి గ్రహించాడు. ఇవాళ ఈ రాధేయుడు సగర్వంగా మీరిచ్చిన శాపాన్ని స్వీకరిస్తున్నాడు. కానీ ఓ విషయం తప్పక చెప్పాలి. మీరు నాకు ఏ తప్పుకి శాపం ఇచ్చారంటే దాని మీద నాకెలాంటి అదుపు లేదు గురుదేవా. నీకు నీ జన్మ మీద అదుపు లేదు, నాకు తెలుసు. కానీ ఖచ్చితంగా నీకు కర్మ మీద అదుపు ఉంది కదా. మరి నీకీ శాపం నువ్వు అబద్ధం చెప్పడం అనే కర్మ వల్ల లభించింది మాత్రమే. లేదు గురుదేవా, ఓ సూతపుత్రుడికి శాపం ఇచ్చారు. నీ గురువుకి సత్యాన్ని చెప్పకపోవడం అనే తప్పు నీ వల్లే జరిగింది కర్ణ. పైగా ఒక గురువు ఒక శిష్యుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా తనని శపించాడు. ఆ తప్పుని ఈ పరశురాముడు కూడా చేశాడు. నేనిచ్చిన ఈ శాపాన్ని ఇప్పుడు ఇక నేను వెనక్కి తీసుకోవడం జరగదు కర్ణ. కానీ దాని ప్రభావాన్ని తగ్గించడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను రాధేయ. ఇవాళటి నుంచి నీ బాణాల్లో ఎలాంటి వేగం ఉంటుందంటే అది నిన్ను నా మిగతా శిష్యుల నుంచి భిన్నంగా ఉంచుతుంది. ఇది నా అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం. కానీ బ్రహ్మాస్త్రాన్ని మించింది కాదు. గురుదక్షిణ కోరండి గురుదేవా. నీ నుంచి నేను గురుదక్షిణ కోరుకోను కర్ణ. నీ నుంచి నేను అంతా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను.
ఇది నా యొక్క దివ్య ధనుస్సు. విజయం ఎప్పటి వరకు అయితే ఈ దివ్య ధనుస్సు నీ చేతిలో ఉంటుందో ఈ ప్రపంచంలో ఏ యోధుడైనా సరే నిన్ను ఓడించడం మాత్రం శక్యం కాదు. ఇక వెళ్ళు కర్ణ, వెళ్ళు. ఈ శాపాన్ని పొందిన జీవితాన్ని స్వీకరించు. జన్మ యొక్క పీడ, అలాగే శాపం తాపాన్ని సహించాక కూడా నువ్వీ ప్రపంచమనే ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశించు. తల్లి దండిస్తే ప్రపంచంలో అన్నిటినీ మించిన ప్రేమ అవుతుంది. అలాగే గురువు శాపం కూడా మహాదేవుడి ప్రసాదం కంటే తక్కువేం కాదు. మీరిచ్చిన శాపాన్ని ఈ రాధేయ కర్ణుడు అమృతంగా భావించి స్వీకరిస్తాడు. చరిత్ర అనేది ఈ కర్ణుడి జీవితాన్ని ఎలా చిత్రీకరిస్తుందో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం ఓ మాటిస్తున్నాను. మీకు ఎప్పటికీ ఈ శిష్యుడి వల్ల గర్వమే కలుగుతుంది. ఇవాల్టి నుంచి నాకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దివ్యాస్త్రధారి కర్ణుడు, అలాగే నేను శపించబడిన సూతపుత్రుణ్ణి కూడా. నాకు జీవించడానికి అధికారం లభించలేదు, కానీ నేను ఆ అధికారం కోసం నా అంతిమ శ్వాస వరకు పోరాడతాను. నేను రాధేయ కర్ణుణ్ణి. పరశురాముడి శిష్యులు, హస్తినాపురం రాజగురువు, మహాయోధులు ప్రతాపి ఆచార్య ద్రోణులు వేంచేస్తున్నారహో! హస్తినాపుర ప్రభువైన ధృతరాష్ట్ర మహారాజుకి జయము. మీ స్వరం వింటేనే తెలుస్తోంది ఆ రణభూమి కుమారుల ప్రదర్శన కోసం సిద్ధంగా ఉందని. అవును మహారాజా, 105 యోధులు హస్తినాపురం ఆకాశంలో తమ శస్త్రాల బలాన్ని ప్రకాశింపజేయడానికి వేచి ఉన్నారు. అంతేకాదు మహారాజా, హస్తినాపుర ప్రజలు తమ రాకుమారులకు స్వాగతం పలకాలని ఆత్రపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని. సమయం ఆసన్నమైనది. నా పుత్రులు తమ యోగ్యతని ప్రదర్శించడానికి సమయమనే జాలంలో ఎదురుచూపులుండవు మహారాజా. అది చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది. నిన్న జరిగినట్టుగానే ఉంటుంది. నిన్నటి వరకు కౌరవులు పాండవులు ఈ ప్రాంగణంలోనే అల్లరి చేస్తూ గడిపేవారు. కానీ ఇవాళ శక్తిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భీష్ముడు నిజంగా భాగ్యశాలి. తను తన మనవల యొక్క ఈ రూపాంతరాన్ని చూడగలుగుతున్నాడు. సౌభాగ్యశాలి హస్తినాపురమే తాతగారు. దానికి మీలాంటి మహనీయుల నీడ లభించింది. నిస్సందేహంగా మహారాజా, నిస్సందేహంగా. సత్యవచనాలు. ఏ రాజ్యానికి మహాబలి భీష్ముడు ఇంకా మహాధనుర్ధారి ద్రోణుడి లాంటి ఉత్తములుంటారో ఆ రాజ్యం సౌభాగ్యశాలే అవుతుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మన రాకుమారుల ఈ ప్రదర్శన నిశ్చయంగా హస్తినాపురాన్ని గర్వింపజేస్తుంది. ఆనందం రెట్టింపవుతుంది మహారాజా. ఒకవేళేంటి శకుని? మహారాజా,
నిజమైన ధనుర్ధారి ఎవరంటే ఒకే బాణంలో 2 లక్ష్యాలని సాధించేవాడే. అలాగే చతురుడైన రాజనీతిజ్ఞుడెవరంటే ఒకే కార్యక్రమంతో 2 ప్రయోజనాలని పొందేవాడు. మీ మాటలకు అర్థమేంటి గాంధార నరేశ? నా ఉద్దేశం మనం ఈ ప్రదర్శనను ఎందుకు ఓ మైత్రిపూర్వకమైన పోటీగా ఎందుకు మార్చకూడదు? అప్పుడు రేపా రణభూమిలో ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళని ఎందుకు యువరాజుగా ప్రకటించకూడదు మహారాజా?